మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోజా అక్రమ సంపాదన, రోజా కుటుంబ పాలన వలన ఈరోజు ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు. ఇకపోతే 2012 నుండి రాజశేఖర రెడ్డి మరణానంతరం మేము వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ కోసం చాలా కష్టపడిన వాళ్ళం మేమందరం కూడా. ఈరోజు మేమే కాదు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. కష్టపడిన మాకు అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేశారు. మా పంచాయతీలో కానీ మండలంలో కానీ డెవలప్మెంట్ని అడ్డుకున్నారు. కావున రోజా వద్దు, జగనన్న ముద్దు. ఇది మా మాట ఒకటే కాదు, వైఎస్ఆర్ పార్టీకి 2012 నుంచి కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట ఇది. స్టార్టింగ్ మెంబర్షిప్ వైఎస్ఆర్ పార్టీకి మెంబర్షిప్ చేర్చేటప్పటి నుంచి మేము కష్టపడ్డాం. మమ్మల్ని అంతా ఈరోజు మేము ఎక్కడున్నాం అనేది కూడా తలుచుకోవడం లేదు. ఈరోజు మా విలేజ్లో ఒక సచివాలయం భవనం ఓపెనింగ్ చేస్తే కనీసం పంచాయతీ సర్పంచ్ లేదు, ఎంపీటీసీ లేదు, జడ్పీటీసీ లేదు, ఎవరు లేకుండా మా విలేజ్లో సచివాలయం భవనాన్ని ఓపెనింగ్ చేసింది నిన్నలా మొన్న. నెట్టేరి గ్రామం. ఈరోజు రోజాకి సీట్ ఇస్తే ఎవరు పార్టీకి పనిచేయరు, రోజాని ఓడిస్తారు. ఇక సీట్ ఇస్తారో ఎవరో అది మీ ఇష్టం, కాబట్టి అది మీరే తెలుసుకోవాలి. జై జగన్, జై జై జగన్. కష్టపడితే అందరూ 40,000 60,000తో చేస్తే ఈ కార్యకర్తలు మా లీడర్ల సహకారంతో చేసిన పని విధానం 2,700 ఓట్లతో గెలిచింది. అందరూ 30,000 40,000తో గెలిచినారు. జగనన్న గాలి అటుండింది అప్పుడు. అటువంటప్పుడే మా ప్రోద్బలంతో మా కష్టాలతోనే గెలిచిందాము, కానీ ఆమె ఇమేజ్తో ఆమె సినిమా డైలాగులతో ఏం గెలవలేదు ఆమె. అది గుర్తుపెట్టుకోవాలా పార్టీ హైకమాండ్ కానీ రోజమ్మ కానీ. ఎందువల్లంటే 2019లో ఎన్ని ఓట్లతో గెలిచింది, ఏ గ్రామాల్లో మెజారిటీ వచ్చింది, ఇప్పుడు ఆ గ్రామాల్లో వచ్చిన మెజారిటీ బూతుల్లో ఉన్న నాయకులు ఈరోజు ఎవరన్నా ఉన్నారా అని పార్టీ కూడా సమీక్ష చేసుకోవాలా, ఆయా సమీక్ష చేసుకోవాలా. అది పోను వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టేసి ఎప్పుడైతే ఈ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయో, ఎంపీపీ ఎలక్షన్లు వచ్చినాయో, అన్నదమ్ముల కమిషన్ల కోసం వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు ఎంపీపీ పదవులు, జడ్పీటీసీ పదవులు, ఈ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లకు ఇచ్చి వాళ్ళు పెట్టుకున్నారు. అదే మాది కాయం గ్రామ పంచాయతీ. నేను మాజీ సర్పంచి, 19లో బూత్ కమిటీ మేనేజర్గా ఉన్నాను. మా బూత్ కమిటీలో 22 బూతులు ఉంటే 22 పంచాయతీలు ఉంటే 22 పంచాయతీల్లో కూడా అందరితో సమన్వయం చేసుకొని పనిచేసాం. పనిచేస్తే మా మండలంలోనే 3,300 చిల్లర ఓట్లు వచ్చినాయి. కానీ నగరం మొత్తం మీద ఆమెకు వచ్చింది 2,700. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆమె. మాకు ఒక పని అభివృద్ధి పని చేయాలి మా గ్రామ పంచాయతీలో. ఇది మీరు సభాముఖంగా వచ్చినప్పుడు నేను చూపిస్తాను. అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లున్నది అట్లే ఉంది. ఇవన్నీ కూడా కార్యకర్తల్లో, జనాల్లో, ప్రజల్లో కూడా చాలా ఆమెకు వ్యతిరేకత ఉందని మేము మీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నామండి. ఆమెకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చినా వాళ్ళు సర్వే చేసుకొని అధిష్టానం ఎవరికి ఇచ్చినా ఆమె తప్ప మేమందరం కలిసికట్టుగా ముందు ఎట్టుంటే కష్టపడి అటు మారి కష్టపడి గెలిపించుకుంటాం. ఆమెకే ఇస్తే ఇంక వాళ్ళ ఒక సీటు నగిరి సీటు కోల్పోతారు. ఎవరికిచ్చినా సరే ఆమె తప్ప ఎవరికిచ్చినా పని చేస్తాం. మేము మా మాట మేము ఆమె మీద మేము కావాలని కూడా కాదు, పార్టీ మీద వ్యతిరేకత కాదు. పార్టీలో నష్టపోయినాము, రెండోది ఇంకోసారి కూడా మనం నష్టపోకూడదనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం ఇంత ఇదిగా కూడా. అందువల్ల మాకు ఆమె వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి మేము ఆమెకి టికెట్ ఇస్తే మేము పని చేయదలుచుకోలేదని కోరుతున్నాం.